అనే ఈ ఫోటో పవన్ కళ్యాణ్ ముఖం నుంచి నా ముఖం రావాలరా. అలాప్పుడు చూడు లోకేష్ అనేది చేసాడు. అలాగే ఈ ఫోటో ఎడిట్ చేసి పంపించరా ప్లీజ్. రారా బయటికి వెళ్ళి గంట అయిందే. వస్తానాగరా. క్లాప్స్ ఎందుకు? రారా. ఏటా సౌండ్ వస్తుందే? తమ్ము 500 కావాలి ఎగ్జామ్ ఫీజుకి. నీ ఫోన్పే చేస్తాను రా. ఫోన్పే అవసరం లేదు కానీ ఎగ్జామ్ బాగా రాయి. నువ్వు నిజంగా చేస్తాను రా ఫోన్పే ఈసారి. హలో, నైట్కి వస్తానైతే. మా బాబాయ్ వాళ్ళు నైట్కి బయటకు వెళ్తారు, నువ్వు రా అయితే. హే రా. పర్వాలేదా? ఎవరు లేరు కదా? హే పర్లేదు, ఇంట్లో ఎవరు లేరు. ఎవరు లేరు కదా? రా లూడో ఆడదాం. లూడోకి పిలిచావా? హ్మ్. ఇంకేదనుకోను, లూడే కదా, ఆడుదాం. లూడో పెట్టనా? మీ బాబాయ్ లేడా? ఆహా లేడు. మా డబ్బులని తీసుకుంటారు మీ బాబాయ్. సర్లే లూడో ఆడదాం దా. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? జోకులు వద్దని చెప్పానా? హే, నువ్వు కోపం కూడా చాలా అందంగా ఉన్నావు. వద్దని చెప్పానా? వెయ్. నీకు చిన్న సర్ప్రైజ్. హే వావ్, థ్యాంక్ యూ. నేను ఇచ్చిన చాక్లెటే కదా, చాలా మంది ఇచ్చినట్టు ఫీల్ అయిపోతుంది. ఓ జింజీ కిడ్డా. నీ అందరికి రహస్యం ఏంటి? ఏముంటుంది? ఫౌండేషన్, కన్సీలర్, లిప్స్టిక్, మస్కారా, ప్రైమర్, ఇంకా బ్లష్, ఇంకా చాలా ఉంటాయి. అలా రాస్తూనే ఉంటాను. నువ్వేం రాస్తావు? మమ్మీ సోపు. మమ్మీ సోపా? అంటే సంతూర్ కొత్త యవ్వన సోప్. హే బాబాయ్ అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఆడింది కొత్త. ప్లీజ్. ఎవరు లేదన్నా కదా, ఎక్కడ తోగరా? వెళ్ళు వెళ్ళు. బాబాయ్. హే వెళ్ళావా? వెళ్ళరా ఫాస్ట్ గా. టీవీ దగ్గర ఉంది బాబాయ్. లోపలికి వెళ్ళు. కొంచెం సేపే. ఏమైనా ఎలకలు ఏమైనా ఉన్నాయా? ఓకే బాబాయ్. అదా బాబాయ్ వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. రా లాగే. రారా.
Domine Patris et Filii et Spiritus Sancti. వెళ్ళిపోయాడా? హ్మ్. ఏమ్మా అనవసరంగా వచ్చా. ఆటగాడే రే పుష్ప, రే పుష్ప, ఏం చేస్తున్నావురా? అన్యా ఏరా క్లాస్కి వెళ్ళలేదా? జ్వరంగా ఉందిరా అన్నయ్య, అందుకే క్లాస్కి వెళ్ళలేదు. జ్వరమా? సరే సరే పడుకో. సరే సరే అయిన టైంకి దేనికొస్తాడు రా. తేడా కొంత తలుపు కేసావరా? చల్లరన్నయ్య. సరే 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 చాలా చూసాంలే, పడుకో. పదరా అన్నయ్య అడుగుదాం బావా. అన్నయ్య లోకేష్కి బ్రేకప్ అయిందట్రా. ఎలారా? ఎప్పుడు నుంచి లవ్ చేసుకుంటున్నారు వాళ్ళు? తమ్ముడు, లోకేష్ స్టార్టింగ్లో ఈ రూమ్లో జాయిన్ అయ్యేటప్పుడు తన లవర్ కోసం జాయిన్ అయ్యని చెప్పాడురా. ఏ ఫుడ్ వండినా ఓ బాక్సులో పట్టుకెళ్ళిపోయాడురా. ఒక దేవదాసులా లవ్ చేసేవాడురా. కానీ ఒకరోజు ఎప్పట్లానే జమ్మూటికి వెళ్ళాడురా. హలో బ్రో, అది ఆర్డర్. అవునండి, అనుప్రియ రెసిడెన్స్. ఓకే సార్, ఓకే ఓకే అన్న. రూమ్ నెంబర్ 108. ఓకే, థ్యాంక్ యూ. ఓ మనసా
నా బుజ్జిగడుగురా నువ్వు. నాకు తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టమని. లవ్ యూరా. లైఫ్ లాంగ్ నాకు నువ్వే కావాలి. ఓ మనసా సరే అమ్మ ఒక్క నిమిషం ఆగు. రే రే ఏమైందిరా? రే ఏమైందిరా? అనియా లైఫ్లో అమ్మాయిలు నమ్మకూడదు అనియా. సింగిల్ లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ అనియా. ప్రేమ అనేది ఒక మోసం అనియా. ప్రేమలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది అనియా, కానీ దూరమైనప్పుడే గుండెలు పిన్నేసుకొచ్చినట్టు ఉంటుంది అనియా. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయి ఉంటుంది, చూసుకోరా. రే ఎంత చెప్తున్నా కానీ నేను అడిగింది నీకు సమాధానం చెప్పడం లేదు కదరా. నాకు మళ్ళీ ఎవరికి బ్రేకప్ అయిపోయింది అనియా. బ్రేకప్ అనియా. రే అయినా ఇద్దరికి ఒకేసారి ఎలా అయిందిరా? అనియా మా లవ్ అంటే నీకు కామెడీగా ఉందా? తమ్ము ఏడుపు వచ్చేస్తుందిరా. కిందకి ముఖం కొడుకుని వస్తాను ఆగురా. దేవుడా దేవుడా. అనియా తమ్ము ఎప్పుడు చూసినా రూమ్లోనే ఉంటావు. నీకు ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేరా? మనకెందుకు తమ్ము లవ్లో గీవులు? ఆ మైండ్ టెన్షన్లు అవన్నీ మనకి వద్దు తమ్ము, వేస్ట్. ఇప్పుడు నిజం చెప్పు. నిజం చెప్పాలంటే నా ముఖం మీద నేను బాగాలేదని చెప్పించింది తమ్ము. అది చెప్పు ముందు. ఎప్పుడు చూసినా సింగిల్ లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ మోటివేషన్ ఎత్తాడు. నువ్వు ఉన్నదేవాడు నువ్వు చాలు. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. తమ్ము చాలా బాధ వస్తుందిరా. ఎంత చక్కగా ఉండేదిరా మీ జంట. ఒక సమంత, ఒక నాగ చైతన్య, ఒక హార్దిక్, ఒక నటర్సలాగా వాళ్ళ కలిసి ఉండేవారా. ఏడవక తమ్ముడు, ఏడిస్తే కన్నీరు వస్తాయి కానీ వెళ్ళిపోయిన నీ కుమారు వస్తుందా? నువ్వు లవ్ చేస్తే నీకు తెలుస్తుంది అనియా. మీ లవర్ని లవ్ చేస్తే బాగోదు కదరా. అయినా బీర్ తెచ్చుకున్నప్పుడు నాకు కూడా తీసుకురావాలి కదరా, ఫోన్పే చేసేవాడిని. తను లేని నా జీవితంలో నేను ఉండలేననియా. నేను ఎవరికి అవసరం లేదనియా. నా కోసం ఏడ్చేవారు కూడా ఎవరు లేరనియా. నేను చచ్చిపోతానని, నేను చచ్చిపోతా. అమ్మా ఈడు చచ్చిపోయే లోపు నన్ను చంపేసేటట్టు ఉన్నాడు రా బాబు. చచ్చిపోతా వద్దు, నాకు బతుకొద్దు. ఆగరా ఆగరా. అరే తమ్ము, వాడు సూసైడ్ చేసుకుని నువ్వేం చేస్తున్నారు ఇక్కడ? చూసు నాకు తెలియదనియా, మనీ ఫ్యాన్ పోయేదాను కదా, బాగా చేస్తాను అనుకున్నాను. నేను చూసిన చనిపోవడం కదా, నేను సినిమాలో చూసాను. చేసుకోని చెప్పి నేను చూస్తాను. వాడు చనిపోతే మనకే నష్టం రా బాబు. ఏమని ఎందుకు అంతా వెంటరా? మన రూమ్ రెంట్ మొత్తం వాడి దగ్గర ఉందా? అనే వద్దురా, నేను చనిపోక, అనే వద్దు, దిగిపో, వద్దు అనే చనిపోకరా. నేను చచ్చిపోతా. దిగనియా వద్దనియా, నే దిగిరా, లే దిగిరా. చచ్చిపోతా. అనే వద్దురా, అనే దిగిరా, అనే వద్దురా. నేను చచ్చిపోతా.
రే ఆ అమ్మాయిని కాకపోతే ఇంకొక అమ్మాయిని తీసుకొస్తా, దిగిరా బాబు. తను లేని జీవితం నాకు వద్దన్నా. పోనీ చేయి కోసుకురా, అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాలో. అన్నా తన కోసం చాలా చేశానన్నా. 40 రూపాయలు చాక్లెట్ కొనమంటే 100 రూపాయలు చాక్లెట్ కొన్నానన్నా నేను. కార్నర్ సీట్లు బుక్ చేయమంటే సౌండ్ వినిపిస్తుందని బాగా మిడిల్లో బుక్ చేశానన్నా సినిమా థియేటర్లో. ఏంటి బాబా అన్న? నా గుండెలో గుడి కట్టుకున్నానన్నా దానికోసం. ఇప్పుడు అర్థమైందండి మీ లవర్ నేను ఎందుకు వదిలేసిందో. ఏమర్థమైందిరా? తను 40 రూపాయలు చాక్లెట్ కొనమని నువ్వు 100 రూపాయలు చాక్లెట్ ఎందుకు కొనవనియా? రే బాబు నీ దండం పెడుతుంది, దిగిరా. రే పిచ్చోళ్ళ ఉన్నావేంట్రా? అమ్మాయి లేకపోతే చచ్చిపోతావా? ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది అన్నయ్య. అమ్మాయి నిన్ను వదిలేస్తే అమ్మ వదిలేస్తావరా నువ్వు? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు కానీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించలేదురా. తను కూడా నన్ను లవ్ చేసింది అన్నయ్య. నా దగ్గర డబ్బులు కూడా తీసుకుంది అన్నయ్య. 5,000 ఇచ్చాను అన్నయ్య. తను నేను లవ్ చేయలేదు తమ్ముడు. ప్రేమ అంటే కలిసి ఉండేదిరా, విడిపోయేది కాదురా. అట్ట వింగని ఆడికి అసలు ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఉందరా? అది ఎప్పుడో అంతమైపోయింది కదరా. ఈరోజు ఉండేవన్నీ ఒకరికొకరు అవసరాలురా. దానికి పెట్టుకునే పేరే ఈ ప్రేమ. అయినా నిజమైన ప్రేమికులు ఇలా విడిపోరురా. దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు అనుకోవడం మన మూర్ఖత్వం రా. అయినా నువ్వు ముందే చెప్పాలి కదరా. ఏంటి చెప్పాలన్నా? నువ్వు బీర్ తెచ్చుకున్నప్పుడు నాకు వాడు తేవాలి కదరా. ఫోన్ పే చేసేవాడిని. మొన్న కూడా అలాగే ఫోన్ పే చేస్తాను. అది మొన్నటి మాట. అవి 250 బొక్క నాకు. ఎన్ని ఆర్డర్లు చేస్తే నాకు వస్తాయి రవి? అనియా రూమ్ రెంట్ ఉందంట కదా, ఇచ్చారా? నా దగ్గర లేదురా. ఇంకెవరి దగ్గర ఉందరా? ఆ వైన్ షాప్ దగ్గర ఉంది, వెళ్ళి తీసుకోండి. షాక్ అయ్యావా?